హాయ్ ఫ్రెండ్స్, తమిళలో చూసి ఉంటారు మీరు. నా రథాన్ని కొద్దిగా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ రైళ్ళన్నీ లాంగ్ రైళ్ళు ఉంటాయి. సో దానికి వీలుగా ఉండాలని కొద్దిగా చేంజ్ చేయాలనుకుంటున్నాను. అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ రథసారథి కృష్ణ. మన రథానికి ఏంటంటే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. సో ఫస్ట్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ రిపేర్లు చేయించుకోవచ్చు. చైన్ ఒకటి, మడ్గారు ఒకటి, పెడల్స్ ఒకటి, అలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేస్తే మనం బాగు చేసేస్తానన్నాడు. అండ్ మేజర్గా ఏంటంటే ఎదర టైర్ అయితే బాగా పాడైపోయింది. సో వెనకాల టైరు తీసేసి వెనకాల కొత్త టైరు, వెనకాల తీసేసిన టైరు ఎదరేపించుకుంటున్నాను. రెండు టైర్లు అయితే తీసేసాడు. టైర్తో పాటు సూప్ కూడా కొత్త తెప్పించేస్తున్నాను, ఎందుకంటే పంచర్ పడకుండా ఉంటుందని. టైర్ అయితే హెవీ, ఇది యాంటీ స్కిడ్. మనకు వర్షం వచ్చినా, రోడ్ ఎటువంటి రోడ్ అయినా మనకు కొద్దిగా బాగుంటుంది, అందుకని హెవీ తెప్పించా. గ్రిప్ కూడా ఎక్కువ ఉంది బాగా. మెకానిక్ వర్క్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు సైకిల్కి అయితే పెయింట్ వేయాలనుకున్నాను. అందుకే సైకిల్ ఉన్న తుప్పు అంతా ఎమిరి పేపర్ పెట్టి నీట్గా క్లియర్ చేస్తున్నాను అనమాట, గీకేస్తున్నాను అనమాట తుప్పు అంతా. ఫైనలీ తుప్పు అంతా గీకేసాను మొత్తం ఎమిరి పేపర్ తోటి. సైకిల్కి ఎక్కడ తుప్పు ఉంటే అక్కడ మొత్తం అంతా గీకేసా, చూస్తున్నారు కదా మొత్తం. ఎందుకంటే మనం అది పెయింట్ వేసినప్పుడు ఇబ్బంది పెట్టేది తుప్పు. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ పెయింట్ స్ప్రే బాటిల్ తీసుకున్నాను, కొట్టేద్దాం మొత్తం. గీకిన చోట ఫస్ట్ తుప్పు గీకిన చోట కొట్టాలి, తర్వాత మొత్తం సైకిల్ అంతా. స్ప్రే పెయింట్ కొడుతున్నప్పుడు ఏంటంటే సేఫ్టీ ముందు తీసుకోవాలన్నమాట. ముక్కు అన్న అడ్డం పెట్టుకోవాలి. నేనైతే పెట్టుకోలేదు. ముక్కు అన్న అడ్డం పెట్టుకుంటే అది బాగా స్మెల్ మరి ఘాటుగా ఉంటుంది అనమాట. సో ముక్కు అన్న అడ్డం పెట్టుకోవడం మంచిది. తిరగేసి కూడా కుట్టేద్దాం మొత్తం, ఎందుకంటే సైకిల్కి కింద ఉన్నది కూడా నీట్గా కుట్టేసుకుంటూ తర్వాత మళ్ళీ మనకి తుప్పు పట్టుకొని ఉంటుంది అనమాట. ఎక్కడైనా గ్యాప్ ఉన్నా తడిసినప్పుడు అది తుప్పు పట్టుకొని ఉంటుంది. పెయింట్ వర్క్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా స్టిక్కరింగ్ అనమాట. స్టిక్కరింగ్ వేయించడానికి వచ్చింది.